ఇచ్చారు కదా, ఆ 11 సీట్లు వచ్చి మాట్లాడండి మీరు కూర్చొని అక్కడ. ఒకవేళ మిమ్మల్ని ఆపితే ఆ చెడ్డ పేరు కూటమికి వస్తుంది, మీకు రాదు. ప్రజల పక్షాన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేషన్ ఇచ్చుకోవచ్చు. ఎలా అయితే రైతుల కోసం వచ్చి మాట్లాడితే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మాకు సెక్యూరిటీ కల్పించట్లేదు, నా మీదకి వచ్చేస్తున్నారు, హెలిప్యాడ్ కాడికి వచ్చేస్తున్నారు, ఎలా చెప్పుకుంటున్నారో రేపు అది కూడా ఎలివేషన్ గా చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ చిత్తశుద్ధి లేదు సార్. జస్ట్ ఏదో ఒక మాట అనాలనే ఉద్దేశంతో తప్ప ప్రజల పక్షాన నిబద్ధతగా నడిచే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం, కూటమి నుంచి రండి అసెంబ్లీకి కూర్చొని మాట్లాడండి, మిమ్మల్ని ఎవరు ఆపుతారో మేము చూస్తాం. ఆపితే చెడ్డ పేరు కూటమికి వస్తుందని మేమే ఛాలెంజ్ చేస్తున్నాం కదా. ఆపే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు, రమ్మనే ఆహ్వానిస్తున్నారు. సీఎం గారైనా డిప్యూటీ సీఎం గారైనా రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నామూచి. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి భయం, చంద్రబాబు నాయుడు గారు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు భయం. ఎందుకంటే గతంలో ఈయన ఎలాంటి మాటలు అదే అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత విమర్శలు చేశారో ఈ రోజు అటువంటి విమర్శలు చేస్తారేమో అన్న భయంతోనే ఆయన రాలేకపోతున్నారు. కానీ కుటుంబ ప్రభుత్వంలో అంత దిగజాడు రాజకీయాలు చేసే నాయకులు లేరు. టు బి ఫ్రాంక్, జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయాలి. కాదండి, వాళ్ళు వస్తే మిమ్మల్ని నిలబెట్టి కడిగేస్తారని భయపడుతున్నారండి మీరు, అందుకని హోదా ఇవ్వట్లేదు అంటున్నారు. హోదా ఇస్తే వచ్చే నాయకుడు ఒక నాయకుడేనా? ప్రజలు గెలిపించినప్పుడు ప్రజల కోసం వస్తారా? హోదా కోరుకుంటూ అక్కడ కూర్చుంటాడా? రేపు సింహాసనం వేస్తేనే వస్తాడా? మిమ్మల్ని గెలిపించింది పులివెందల ప్రజలు, వాళ్ళ కోసం వచ్చి మాట్లాడ్డా? రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చి మాట్లాడ్డా? గతంలో 151 సీట్లు ఇచ్చారు, దానికోసం వచ్చి మాట్లాడ్డా? ఎక్స్ సీఎం హోదాలో ఉన్నాడు, దానికోసం వచ్చి మాట్లాడ్డా? ఎంతసేపు హోదాల కోసం, ఆలోచన కోసం ఆయన క్యాడర్ ని పక్కన పెట్టేసి, ఆయనకున్న నాయకత్వాన్ని పక్కన పెట్టేసి గెలిపించిన ఎమ్మెల్యేలను ఈ రోజు ఏమీ కాకుండా చేసి వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు ఇవి, మనం మాట్లాడుతున్న మాటలు కాదు. ఉన్న 10 మంది మాకు కూడా నియోజకవర్గాల మొహం చూపించుకోలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించుకోకపోవడం వల్ల అని. ఈ రోజు ఏమని వీళ్ళు జవాబు చెప్తారు సార్? స్ట్రైట్ ఫార్వర్డ్ ఏమని జవాబు చెప్పుకుంటారు, ఏమని సమర్థించుకుంటారు? సార్ కాస్త మాకు టైం ఇస్తే మేము మాట్లాడతాం, మాకేమో 2-3 నిమిషాలు ఇచ్చేసి. నేను మీకు అదే చెప్పాను వర్మ గారు, నాకు వీళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అక్కడ ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏం ఉండదు. ప్రజలు అడుగుతున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలి. ఆ హోదా కోసం బతుకుతావా, ప్రజల కోసం బతుకుతావా? ఆ హోదా కోసం పనిచేస్తావా, ప్రజల కోసం పనిచేస్తావా? నువ్వు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, నువ్వు గుర్తు పెట్టుకోవాలి. మాట్లాడాలి అక్కడ. మాట్లాడే ధైర్యం చేయలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి, సిబిఐ గారిని చూసి నువ్వు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లో పెట్టుకుంటా వీళ్ళని పంపించి మాపై అనిపిస్తే ఏమీ రాదు. ఇలాంటి అరుపుల వల్ల ఏమీ రాదు. 11 సీట్లు వచ్చే, లాస్ట్ కు 1 సీట్ వస్తుంది, అంతకు మించి ఏమీ జరగదు. పెద్ద పెను మార్పులు ఏమి రోజా గారి వల్ల కొద్దిగా మైనస్ అయింది. మల్లేష్ గారు ఒక్క నిమిషం ఉండండి. మల్లేశ్వరి గారు ఎవరో క్రాస్ టాక్ చేయదు. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు కదా. మీరు చేయకండి, మీకు నేను అవకాశం ఇస్తాను. క్రాస్ టాక్ ఎవరు చేయకండి, టైం వేస్ట్. వంశీ రెస్పాండ్. ఒక్క నిమిషం అండి, వెయిట్. వంశీ రెస్పాండ్. నిజంగా క్రాస్ టాక్ చేసేటప్పుడు మ్యూట్ చేయండి సార్, మమ్మల్ని అయినా వాళ్ళైనా, ఇబ్బంది లేదు. సరే రైట్, కానీ ఆపేసేయండి, అయింది కదా. మాట్లాడమంటారా వర్మ గారు? మాట్లాడండి సార్. ఇప్పుడు 17 మెడికల్ కాలేజ్